విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు. గురువారం వేమడోలు మండలం పొలసానపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే జోనల్ 2 స్పోర్ట్స్ మీట్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలను అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, తూర్పుగోదావరి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 29 కళాశాలకు చెందిన 1050 మంది క్రీడాకారులు, 60 మంది పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. బాలల దినోత్సవం రోజున మనం ఈరోజు మన రాష్ట్రమంతటా కూడా 4 జోన్లో ఉన్నటువంటి 190 పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంపికైనటువంటి ఉత్తమ క్రీడాకారులతో 8 కేంద్రాల్లో మనం జోనల్ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాం. మన జోన్ 2 జోనల్ స్పోర్ట్స్ ఇక్కడ పొలసానపల్లిలో బాలికల కోసం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా బాలుర కోసం ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణారావుపాలెంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చాలా క్రమశిక్షణతో మీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ అందరూ తయారై వచ్చారు. మిమ్మల్ని చక్కగా తర్ఫీదు చేశారు. మనకు సుశిక్షితులైనటువంటి సిబ్బంది ఉన్నారు. వారందరూ కూడా చక్కగా మిమ్మల్ని తయారు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన అంబేద్కర్ గురుకులాల్లో విద్యతో పాటు అన్ని రంగాల్లో, క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన పిల్లలు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జోనల్